నిర్గమకాండానికి రాకముందు అసలు ఆదికాండానికి నిర్గమకాండానికి మనం లింక్ ఎలా చూపించవచ్చు అంటే ఇది దయచేసి చూడండి. ఆదికాండములో మానవులు మరి ఫెయిలియర్, హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ ఫెయిల్యూర్ మనం చూసాం. ఎక్కడ చూసినా ఆదికాండం 3వ అధ్యాయంలో ఫెయిల్యూర్ చూస్తాం, 4వ అధ్యాయంలో ఫెయిల్యూర్ చూస్తాం, 6వ అధ్యాయంలో ఫెయిల్యూర్ చూస్తాం, 9వ అధ్యాయంలో ఫెయిల్యూర్ చూస్తాం, 11వ అధ్యాయంలో ఫెయిల్యూర్ చూస్తాం, అబ్రహాం విషయంలో ఫెయిల్యూర్ చూస్తాం, ఇస్సాక్ విషయంలో ఫెయిల్యూర్ చూస్తాం, యాకోబు విషయంలో ఫెయిల్యూర్ చూస్తాం. ఆదికాండంలో ఫెయిల్యూర్ చూడండి ఎవరంటే యోసేపు జీవితంలో. కానీ ఎక్సోడస్ లో డివైన్ పవర్ చూస్తాం, దైవిక శక్తిని, విజయాన్ని చూస్తాం. ఆది కాండంలో ఫెయిల్యూర్స్ చూస్తాం, నిర్గమకాండములో ట్రయంఫ్, విజయాన్ని చూస్తాం. ఆది కాండంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూస్తాం, నిర్గమకాండంలో వాగ్దానం నెరవేర్పు చూస్తాం, ఫుల్ఫిల్మెంట్. ఆది కాండంలో దేవుడు ఇజ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం చూస్తాం, నిర్గమకాండంలో ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు పిలుచుకోవడం చూస్తాం. ఆది కాండంలో దేవుడు తన కనికరాన్ని చూపించడం చూస్తాం, మరి నిర్గమకాండంలో దేవుడు తన ప్రజలు ఏ విధంగా ఏ పద్ధతిలో ఎంపిక చేసుకుంటున్నాడు, గాడ్ సెలెక్టింగ్ మేనర్ అంటాం. అంతేకాదు ఆది కాండములో మరి నేషనాలిటీ రెవల్యూషన్ అనేది చూస్తాము. మరి నిర్గమకాండములో రియలైజేషన్ ఆఫ్ ది నేషన్, ఆ యొక్క దేశం ఎవరు అనేది ఆది కాండంలో చూస్తాము. ఆ దేశాన్ని దేవుడు ఏ విధంగా విడిపించబోతాడని చూస్తాం. ఆది కాండానికి నిర్గమకాండానికి ఈ డిఫరెన్సెస్ మనము చూస్తాం స్నేహితులారా. ఇది మనము ఆ నిర్గమకాండానికి ఒక లింక్ గా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను చూపిస్తున్నాను. అందుకని ఒకసారి బ్యాక్ వెళ్తే ఇదంతా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సమరీ ఆఫ్ జెనిసిస్ మనం చూస్తాము. ఆదాము నుంచి నోవాహుకు ఎలాగొచ్చారో చూసాము. నోవాహుకున్న ఆ ముగ్గురు కుమారుల షేమ్ నుంచి అబ్రహాం ఎలాగొచ్చాడో చూసాం. అబ్రహాం నుంచి ఇస్సాకు, యాకోబు, ఇజ్రాయెల్ ఎలాగో చూసాం. తర్వాత యాకోబుకున్న 12 గోత్రాల నుంచి మరి ఎలాగూ రకరకాల గోత్రాలు డెవలప్ అయినాయో చూసాము. దీంట్లో ప్రధానమైన గోత్రాలు లేవి గోత్రం అని, యూదా గోత్రం అని చూసాము. యూదా గోత్రం నుంచి రాజులందరూ వచ్చారు. చివరికి యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రమే. యూదా గోత్రపు యూదా సింహము, యూదా కొదమ సింహం అని పేరు మనం చూసాము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా. ఈ విధంగా ఆదాము నుంచి మనము యాకోబు అలాగా చివరికి యేసుక్రీస్తు ప్రభు వరకు చూసాము. ఇది ఆది కాండానికి నిర్గమకాండానికి ఆ డిఫరెన్స్ మనం చూస్తున్నాము. ఈ నిర్గమకాండం యొక్క ఆ సమ్మరీని నేను ముందుగా చూపిస్తాను. నిర్గమకాండంలో అసలు ఏం జరగబోతుంది, వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చూస్తే నిర్గమకాండాన్ని 2 ప్రధానమైన భాగాలుగా విభజించవచ్చు. ఈ స్కెమాటిక్ డయాగ్రామ్ మీకు చూస్తే నిర్గమకాండం అంతా ఒక పిక్చర్ ముందుగా ఇస్తాను, తర్వాత డీటెయిల్స్ మనం వెళ్తాము. నిర్గమకాండము మొదటి 18 అధ్యాయాలు కూడా మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని విమోచించడం అనేది చూస్తాం. వాళ్ళు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉండిపోతారు. మొదటి 18వ అధ్యాయంలో వాళ్ళని దేవుడు ఎలా విడిపిస్తాడో చూస్తాం. తర్వాత 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు దేవుడు వారికి తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడో చూస్తాం. రిడెంప్షన్ చూస్తాం, రెవల్యూషన్ చూస్తాం. అందుకే నిర్గమకాండం ఓన్లీ 2 పార్ట్స్. రిడెంప్షన్ అప్ టు 18 చాప్టర్స్, రెవల్యూషన్ ఫ్రమ్ 19 to 40th చాప్టర్. అందుకని మొదట 18 అధ్యాయంలో ఏమనుకున్నాం, గెటింగ్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అని అంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఈజిప్ట్ నుంచి బయటికి తీసుకురావడం. తర్వాత 19వ అధ్యాయం నుంచి 40 వరకు గెటింగ్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చారు, కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో హృదయంలో ఉండిపోయిన ఈజిప్ట్ ఆ యాటిట్యూడ్స్ ని దేవుడు బయటికి తీసుకురావడానికి చాలా కార్యాలు చేయవలసి వచ్చింది. ఈ ఆదికాండం మొదటి 18 అధ్యాయాలు కూడా నేరేషన్, ఒక స్టోరీ లైన్ కింద ఉంటుంది. మనం చూడొచ్చు ఏం జరిగింది, మోషేని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఏ విధంగా తెగుళ్ళు వచ్చినాయి, ఏ విధంగా ఎగ్జోడస్ ద్వారా ఐగుప్తు నుంచి దేవుడు విడిపించారు, నేరేషన్ చూస్తాం. కానీ 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు లెజిస్లేషన్ అంటే ధర్మశాస్త్రం దేవుడు ఎలాగిచ్చాడో చూస్తాం. చూసారా, ధర్మశాస్త్రాన్ని దేవుడి విధంగా చూస్తాం. ఈ విధంగా మనం నిర్గమకాండాన్ని ఒక సమ్మరీగా చూపిస్తాను, తర్వాత మనం డీటెయిల్స్కి వెళ్ళొచ్చు. అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆదికాండం 50 అధ్యాయం అయిపోయింది, నిర్గమకాండం మొదటి అధ్యాయం. ఆదికాండం 50 అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే యోసేపు మరణాన్ని చూస్తాం, డెత్ ఆఫ్ జోసెఫ్ చూస్తాం. నిర్గమకాండం 2nd చాప్టర్లో మనం చూస్తామంటే బర్త్ ఆఫ్ మోసెస్ చూస్తాం. అంటే ఆదికాండం 50 అధ్యాయం వచ్చేటప్పటికి ఇజ్రాయేల్ ప్రజలు 70 మంది ఉంటారు, 70 మెంబర్స్. అంటే యాకోబు తన యొక్క 12 మంది పిల్లలు, వాళ్ళ పిల్లలు మొత్తానికి 70 మంది. కానీ నిర్గమకాండం వచ్చేటప్పటికి వాళ్ళు 2.5 మిలియన్స్ అయిపోతారు, దాదాపు 25 లక్షల మంది అయిపోతారు. అంటే ఇన్ బిట్వీన్ ఏం జరిగింది, ఆదికాండానికి నిర్గమకాండానికి మధ్యలో గ్యాప్ నేను మొదట్లో చెప్పాను.
నియర్లీ 430 ఇయర్స్. ఆ గ్యాప్‌లో ఏం జరిగిందో నేను ప్రారంభంలో చెప్పాను. ఆదికాండానికి, నిర్గమకాండానికి 400 ఇయర్స్ గ్యాపు. అలాగే మలాకీ గ్రంథానికి, మత్తయి సువార్త. మలాకీ గ్రంథం అంటే పాత నిబంధనలో లాస్ట్ బుక్. మత్తయి సువార్త అంటే క్రొత్త నిబంధనలో ఫస్ట్ బుక్. అక్కడ కూడా గ్యాప్ నియర్లీ 400. ఇక్కడ 400, అక్కడ 400. ఇక్కడ 400 గ్యాప్. యోసేపు నుంచి మోషేకు 400 గ్యాప్స్‌లో గ్యాప్ అయిపోయిన తర్వాత దేవుడు మోషేను ఒక విమోచకుడిగా నడిపిస్తాడు. అక్కడ కూడా మలాకీ గ్రంథంకి, మత్తయి సువార్తకి గ్యాప్‌లో 400 ఇయర్స్ తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభుని విమోచకుడిగా చూపిస్తాడు. ఇక్కడ మోసెస్ డెలివరర్‌గా ఉంటాడు. అక్కడ జీసస్ డెలివరర్‌గా ఉంటాడు. అందుకనే ఆ ప్రారంభంలో నేను చెప్పాను. డిఫరెంట్ జెనిసిస్‌కి, ఎక్సోడస్‌కి 400 ఇయర్స్ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు బుక్ ఆఫ్ మాలకై అండ్ మాథ్యూ గ్యాప్‌కి సమానంగా పోల్చవచ్చు. ఈ గ్యాప్‌లోనే దేవుడు ఎన్నో ప్రపంచ ఈవెంట్స్‌ని జరిగించాడని చెప్పాను. నేను అప్పుడు చెప్పాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది స్నేహితులారా. ఆదికి నిర్గమాకానికి మధ్య గ్యాప్‌లోనే ఇండియన్ ఇండియన్ మైథాలజీ లేక ఇండియన్ హిస్టరీ అనేది మనం చూస్తాం. లేక చైనీస్ హిస్టరీ అనేది చూస్తాం. ఇవన్నీ కూడా అప్పుడు డెవలప్ అయినాయి. ఆ 400 ఇయర్స్ గ్యాప్‌లో. తర్వాత మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త ఆ గ్యాప్‌లో ఏం జరిగిందంటే హెలెనిస్టిక్ అంటారు. ఇది గ్రీకు ఆ ప్రాచుర్యం బాగా పెరిగింది. మొత్తానికి ఇక్కడ 400 సంవత్సరాలు, అక్కడ 400 సంవత్సరాల్లో ప్రపంచ చరిత్ర బాగా ఉంది. ఆ చరిత్ర గురించి దేవుడు బైబిల్‌లో ఏమీ రాయించలేదు గానీ, సెక్యులర్ హిస్టరీలో మనం చూస్తాం. కానీ కొంత సిమిలారిటీ ఏమిటంటే, ఇక్కడ 400 ఇయర్స్ గ్యాప్ తర్వాత మోసెస్ ద డెలివరర్ వస్తాడు. అక్కడ 400 ఇయర్స్ గ్యాప్ తర్వాత జీసస్ ద డెలివరర్ వస్తారు. అది గ్యాప్‌లో ఏం జరిగిందంటే, యోసేపు దరిదాపు 1804 బీసీలో చనిపోయినట్టుగా చెప్తారు. ఈ ఇయర్స్ అన్ని కరెక్ట్ కాదు. సో లెట్ అస్ నాట్ టేక్ ద ఇయర్స్ యాజ్ ఇట్ ఈస్. ఇదంతా కూడా థియోలాజియన్స్ రఫ్‌గా పెట్టింది. బీసీ 1804లో యోసేపు చనిపోయాడు. అది 50 అధ్యాయం 26లో చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే ఎప్పుడు పుట్టాడంటే బీసీ 1485 పుట్టాడు మొత్తానికి. ఇదంతా రఫ్ ఇయర్స్. ఇటు ఈ మధ్య గ్యాప్‌లో ఏం జరిగింది? ఇజ్రాయేల్ ప్రజలు యోసేపు మరణించే టైంకి వాళ్ళందరూ కూడా 70 మంది ఉంటారు. 70 మంది. మరి మోషే పుట్టేటప్పటికి వీళ్ళ సంఖ్య ఎంత అయిపోతారు? అంటే 1800 బీసీ 1804 నుంచి బీసీ 1485 నియర్లీ 400 ఇయర్స్. ఈ గ్యాప్‌లో వీళ్ళు జనాభా నియర్లీ 2.5 మిలియన్ అయిపోతారు. 2.5 మిలియన్ అయిపోతారు. క్షమించండి, ఇక్కడ ఇయర్ 1525. బర్త్ ఆఫ్ మోసెస్ 1525. డెత్ ఆఫ్ జోసెఫ్ 1804. ఈ గ్యాప్‌లో ఇజ్రాయేల్ ప్రజలు 70 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు దరిదాపు 2.5 మిలియన్ అయిపోయారని చెప్పాను. మరి ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే కొంత సెక్యులర్ హిస్టరీ చెప్తుంది. ఈజిప్ట్ వాస్ అండర్ హిస్ హిస్సాస్ రూల్ అని అంటాం. వాళ్ళు ఈ ఈ ఈ రూలర్స్ వాళ్ళు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేశారు. హై ఎస్కేఎస్ఓఎస్ హై కాస్ అనొచ్చు, లేకపోతే కే సైలెంట్ అవ్వచ్చు. ఈజిప్ట్ వాస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దీస్ రూలర్స్ ఫర్ అబౌట్ 400 ఇయర్స్. యోసేపు ఇప్పుడు మరణించాడు. 1525లో మోషే పుట్టే టైంకి యోసేపుని నెమ్మదిగా మర్చిపోయారు. 400 సంవత్సరాలు ఎవరు గుర్తించుకోలేదు. చూసారా? అందుకని ఈ కింద గ్రాఫ్‌లో చూస్తే ఏ న్యూ కింగ్ ఎరోస్ ఓవర్ ఈజిప్ట్ అని నిర్గమకాండం మొదటి అధ్యాయం చూస్తాను. ఎంతో మంది రాజులు ఈ కాలంలో ఈజిప్ట్ దేశంలో పుట్టారు. యోసేపుని నెమ్మదిగా మర్చిపోయారు. ఇక మోషే పుట్టే టైంకి యోసేపు ఎవరో తెలియదు. ఈ జనాభా నియర్లీ 2.5 మిలియన్స్ అయిపోయారు. ఈ కాలంలో ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఇంటెన్స్ బాండేజ్‌లో ఉన్నారు. దాన్ని అరౌండ్ ది ఇయర్ 1700 బీసీ అని అంట. ఈ అప్రెషన్ కంటిన్యూ అయిపోయింది. ఈ అప్రెషన్ ఎంత కంటిన్యూ అయిపోయిందంటే మోషే పుట్టిన తర్వాత దేవుడు మోషే నాయకత్వంలో వీరి యొక్క బానిసత్వం నుంచి మోషేని వాళ్ళు విడిపించారు. ఇంకోటి మనం చూస్తే ఈ కింద ఆ జర్నీని చూస్తే కొంత హిస్టారియన్స్ ఏం చెప్తారంటే యోసేపు చనిపోయిన వెంటనే ఇజ్రాయెల్ ప్రజల మల్టిప్లికేషన్ చాలా ర్యాపిడ్‌గా జరిగింది. అయితే కొంతవరకు ఈ ఈ ఈ ఈ హైకోస్ అనే రూలర్స్ ఇజ్రాయెల్ ప్రజల కొంత ఫేవరిజం ఉండేదంట. కొంత ఫేవరిజం. అంటే యోసేపు చనిపోయిన తర్వాత 1804 నుంచి నియర్లీ 1700 బీసీ, 1600 బీసీ వరకు కొంత పర్లేదు ఫేవరిజం ఉండేది. కానీ 1570 నుంచి ఇజ్రాయెల్ పర మీద ఇంటెన్స్ బాండేజ్ పెరిగింది. ఆ తర్వాత ఆ రాజు ఎవరంటే వాళ్ళు చెప్తుంది కింగ్ ఆమోస్ అని అనమాట. ఇది బైబిల్‌లో లేదు.
కింగ్ యామోస్, ఈజిప్ట్ రాజు. అయితే వాళ్ళందరినీ కూడా ఫరోలు అంటాం. రాజు పేర్లు వేరేగా ఉంటాయని ఫరోలు అంటాం. ఈ పర్టికులర్ ఫరో టైంలో బాండేజ్ బాగా పెరిగింది. ఈ ఫరో విషయమే ఆ మొదటి అధ్యాయం 8వ వచనంలో అంటారు, యోసేపుని ఎరగని ఫరోలు వచ్చారు. సో దిస్ ఈ ద స్కెమాటిక్ డయాగ్రామ్, యూ కెన్ అండర్స్టాండ్. దిస్ ఇస్ ద డెత్ ఆఫ్ జోసెఫ్, దిస్ ఇస్ ద బర్త్ ఆఫ్ మోసెస్. ఇన్ బిట్వీన్ నియర్లీ 430 years. ఈ ఇన్ బిట్వీన్ లోను దాదాపు 2.5 మిలియన్ ఇజ్రాయెల్ ప్రజలు అంతగా ర్యాపిడ్ గా గ్రో అయిపోయారు. అది మనము నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది మెసేజెస్ ఇన్ ఎక్సోడస్. సో దట్ ఈస్ ద గ్యాప్ ఫిల్లింగ్. ఆది కాండానికి నిర్గమాకాండానికి మధ్యలో 430 years గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో ఏం జరిగింది అన్న దానికి ఇవన్నీ చూపించడం జరిగింది. ఎక్సోడస్ లో ఎక్సోడస్ అని అనగానే ఎక్స్ అంటే లాటిన్ లో అవుట్ అని అర్థం, హొడౌస్ అని అంటే వే, అందుకని దీన్ని ఏమంటామంటే వే అవుట్ అనమాట, ఎగ్జిట్ అని అంటాం. ఈ నిర్గమాకాండములో 3 ప్రధానమైన ఆ బోధలు మనం చూస్తాం. 3 ప్రధానమైన అంశాలు మనం చూస్తాం. ఒకటి, ద సావరెంటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తాం. రెండవది, సాల్వేషన్ ఆఫ్ మ్యాన్, దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా బాండేజ్ నుంచి, ఐగుప్తి ఆ బాండేజ్ నుంచి విడిపిస్తాడో చూస్తాం. మూడవది, ద మెథడ్ ఆఫ్ సాల్వేషన్, దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత ఎలా విడిపిస్తాడు అనేది ద మెథడ్ ఆఫ్ సాల్వేషన్. దేవుడిని విడిపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ 3 వర్తమానాలు, 3 types ఆఫ్ మెసేజెస్ వీఆర్ గోయింగ్ టు సీ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. సావరెంటీ ఆఫ్ గాడ్ చూస్తాము, సాల్వేషన్ ఆఫ్ మ్యాన్ చూస్తాము, ద మెథడ్ ఆఫ్ సాల్వేషన్. ఇవన్నీ కూడా నిర్గమాకాండములో ఎలా అయితే చూస్తామో స్నేహితులారా, మనము కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ద్వారా ఇలాగే చూస్తాం. దేవుడు మనల్ని రక్షించిన విధానంలో దేవుని సావరిటీని చూస్తాం. దేవుడు మనల్ని రక్షించే విధానంలో ఆయన మెథడ్స్ ను కూడా చూస్తాం. నిర్గమాకాండములో ఏ విధంగా అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాడో, డెలివర్ చేశాడో ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి, స్లావ్ నుంచి, కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభును కూడా యేసు ప్రభు ద్వారా పాపుల్ని ఎలా విడిపిస్తాడు అనేది మనం చూస్తాం. అందుకని కొంత సిమిలారిటీని తర్వాత మనం చూడవచ్చు. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ మెసేజెస్ వి విల్ కమ్ టు నో ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. తర్వాత ఈ ఎక్సోడస్ లో మొత్తం ఈవెంట్స్ అన్ని కూడా 2 రకాలుగా మనం చూడొచ్చు. ఎక్సోడస్ నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. 40 అధ్యాయాలు 2 ప్రధానమైన అంశాలు నేను మీకు చూపిస్తాను. ద హోల్ ఈవెంట్ హ్యాడ్ 2 ప్రొఫౌండ్ సిగ్నిఫికెన్స్ ఆన్ 2 fronts. ఒకటి నేషనల్ ఫ్రంట్, రెండు స్పిరిచువల్ ఫ్రంట్ అంట. అంటే నిర్గమాకాండంలో ఉన్న 40 అధ్యాయాలు కూడా మొట్టమొదటి ఇజ్రాయేలు అనే దేశము దేవుడు ఎలాగో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆ దేశానికి సంబంధించిన చరిత్ర మనం చూసాం. అంటే హిస్టారికల్ నేరేషన్ ఆఫ్ ద ఇజ్రాయెల్ అని చూస్తాం. హిస్టారికల్ నేరేషన్ ఎలాగూ అక్కడికి వచ్చింది, ఎలాగూ డెవలప్ అయ్యారు, ఎలాగూ దేవుని విడిపిస్తున్నారు. సో విల్ లెర్న్ మోర్ అబౌట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. నేషనల్ ఇష్యూస్ చూస్తాము. అంతేకాదు, ఈ నిర్గమాకాండంలో స్పిరిచువల్ ఇష్యూస్ కూడా చూస్తాం. దేవుడు ఆధ్యాత్మికంగా ఇజ్రాయెల్ ప్రజలను ఎంపిక చేసుకోవడంలో, వారిని ఐగుప్తు నుంచి విడిపించడంలో స్పిరిచువల్ కోణంలో చూస్తాం, నేషనాలిటీ కోణంలో కూడా మనము చూస్తాం. తర్వాత ఈ నిర్గమాకాండాన్ని 2 స్ట్రక్చర్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. మొదటి 18 అధ్యాయాల్ని ఒక స్ట్రక్చర్ కింద డివైడ్ చేస్తాము, విభజన. తర్వాత 19 నుంచి 40 అధ్యాయం వరకు సెకండ్ స్ట్రక్చర్ గా డివైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు చూస్తే 2 కలిపి నేను వివరించగలను. చూడండి, మొదటి 18 అధ్యాయాల్లో పీపుల్ ఆర్ ఇన్ మొబైల్. ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణంలో ఉంటారు. అంటే ఐగుప్తు నుంచి కనానికి ప్రయాణంలో ఉంటారు. అంతేకాదు, మొదటి 18 అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క మిరాకల్ డీడ్స్ చూస్తాం, అద్భుతాలు చూస్తాం. అంతేకాదు, దేవుని కృపను చూస్తాం. అంతేకాదు, ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు బానిసత్వం నుంచి లిబరేషన్ ఫ్రమ్ స్లావరీ చూస్తాం. అక్కడ ప్రజలందరూ బానిసలుగా ఎలాగున్నారో చూస్తాం. ఇదంతా కూడా మొదటి 18 అధ్యాయంలో దేవుని విమోచన, ద రెడెంప్టివ్ వర్క్ ఆఫ్ గాడ్ చూస్తాం. అయితే పూర్తిగా విభిన్నం, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ వి సీ ఫ్రమ్ చాప్టర్ 19 to 40. ఇక్కడ ప్రజలు మొబైల్ తిరుగుతూ ఉంటారు, ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణం. కానీ 19వ అధ్యాయం నుంచి 40 వరకు ప్రయాణం లేదు, దే ఆర్ స్టేషనరీ. ఒక దగ్గర సెటిల్ అయిపోతారు. సీనాయి కొండ దగ్గర దరిదాపు 1 సంవత్సరం కాలం ఉండిపోతారు. సో 18 చాప్టర్ వరకు మొబైల్, 19 నుంచి 40 వరకు స్టేషనరీ. ఇక్కడ దైవిక కార్యాలను చూస్తాం. ఇక్కడ డివైన్ వర్డ్ అంటే ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండ దగ్గర ఇవ్వడం చూస్తాం. ఇక్కడ దేవుడు తన కృపను ప్రదర్శించాడు. ఇక్కడ ప్రజల నుంచి దేవుడు గ్రాటిట్యూడ్ కోరుకుంటాడు. ఇక్కడ దేవుడు మొదటి 18 అధ్యాయాల్లో ప్రజలను ఏ విధంగా విడిపించాడో చూస్తాం. ఇక్కడ విడిపించబడిన ప్రజలకి ఈ ఈ 19 నుంచి 40లో దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, లెజిస్లేషన్ అంట. దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించాడు మొదటి 18 అధ్యాయంలో. 19 నుంచి 40 వరకు దేవునికి సేవ చేయడానికి విడిపించాడు.
డెలివర్డ్ ఫ్రమ్ స్లావరీ. వై దే ఆర్ సెలివర్డ్? టు సర్వ్ గాడ్ అని చూస్తాం. ఇక్కడ విమోచనం చూస్తాం, ఇక్కడ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ చూస్తాం. ఈ విధంగా ఇది ఒక స్ట్రక్చర్. తర్వాత మనం బాగా అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ధ్యానం చేసుకునే స్ట్రక్చరు ఈ 3 కోణాల్లో నేను ధ్యానం చేయబోతున్నా. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్ట్రక్చర్. కానీ ఈ స్ట్రక్చర్‌ని సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి నిర్గమాకాండం 40 అధ్యాయాల్ని ఈ 3 భాగాలుగా నేను సింపుల్‌గా విభజించాను. మొదటి భాగము విమోచన. ఫస్ట్ 18 చాప్టర్స్. ఈ విమోచనలో ఏమంటాడంటే దేవుడు, ఐ విల్ బ్రింగ్ యూ ఔట్. నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటాడు. తన 19వ అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు మనం చూస్తాము. ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్. మీరు నాకు జనముగా ప్రజలుగా ఉందురు అని అంటాడు. దేవుడు నిబంధన చేస్తాడు. కవనెంట్ చూస్తాం. మొదటిది రిడెంప్షన్ చూస్తాం. రెండవది నిబంధన కవనెంట్ చూస్తాం. మూడవది అద్భుతమైంది ప్రత్యక్ష గుడారం గురించి నేను చెప్తాను. వర్షిప్ చూస్తాం. ఐ నీడ్ యువర్ వర్షిప్. ఐ విల్ బి విత్ యూ అంటాడు. చూసారా? విమోచనలో ఐ విల్ బ్రింగ్ యూ ఔట్. మరి కవనెంట్లో యూ విల్ బీ మై పీపుల్. వర్షిప్లో ఐ విల్ బీ విత్ యూ. ఈ కోణాల్లో మనము నిర్గమాకాండం అంతా చూస్తాం. ఇది ఈ స్ట్రక్చర్లో మనము కొంత ధ్యానం చేద్దాం. ఒక్కొక్క అధ్యాయంలో నుంచి సింపుల్గా కొన్ని థాట్స్ మీకు నేరేషన్ ఇస్తూ సింపుల్ థాట్స్ నేను మీకు ఇస్తాను. మొట్టమొదటిగా రిడెంప్షన్లో, అంటే మొదటి రిడెంప్షన్ అనగానే ఎక్కడ మొదటి 18 అధ్యాయాలు రిడెంప్షన్లో దేవుడు ఏం చూపిస్తున్నాడు అనేది ఈ కోణాల్లో మనం చూస్తాం. మొదటి 4 అధ్యాయాల్లో దేవుడు ద లార్డ్ కాల్స్ ద లీడర్, మోషేని దేవుడు ఎలా పిలిచాడో చూస్తాం. 5వ అధ్యాయం 10వ అధ్యాయం వరకు మరి దేవుడు ఫరో మీద ఏ విధంగా యుద్ధాన్ని ప్రకటిస్తాడో చూస్తాం. 11వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఫరో మీద దేవుడు ఏ విధంగా విజయాన్ని పొందుతాడో మనం చూద్దాం. 15వ అధ్యాయం నుంచి 17 వరకు ఆ దేవుడు అరణ్య ప్రయాణంలో ఇజ్రాయెల్కి ఏ విధంగా అన్నిటినీ మరి ఆహారాన్ని నీళ్ళని ఏ విధంగా సరఫరా చేస్తారు, గాడ్స్ ప్రావిడెన్స్ అనేది మనం చూస్తాం. అంతేకాదు 18వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు వారిని ఏ విధంగా కౌన్సిల్ చేస్తాడు. దేవుడు దాదాపు 1 సంవత్సరం కాలం సీనాయి కొండ మీద కూర్చోబెట్టి కౌన్సిల్ చేస్తాడు. అందుకని దేవుని రిడెంప్షన్ ప్లాన్లో, నిర్గమాకాండం దేవుని రిడెంప్షన్ ప్లాన్లో దేవుడు ప్రజలను విడిపిస్తానంటాడు. ఈ విడిపింపే కార్యక్రమంలో ముందుగా ఒక నాయకుడిని ఎంపిక చేస్తాడు. ఆ నాయకుని ద్వారా ఫరో మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. తర్వాత ఆ నాయకుని ద్వారా దేవుడు విజయాన్ని ఇస్తాడు. తర్వాత దేవుడు ప్రజల్ని విడిపించాడు. వాళ్ళు ఎంతో దీవిస్తాడు. అరణ్య ప్రయాణంలో హీ ప్రొవైడ్స్, హీ డస్ వండర్ఫుల్ మిరకల్స్ డ్యూరింగ్ దేర్ 40 years జర్నీ. తర్వాత దేవుడు వారందరినీ కూడా కౌన్సిల్ చేస్తాడు. ఇదంతా కూడా మొదటి భాగంలో మనం చూడబోతున్నాం. కవరెంట్లో కూడా ఈ అంశాలు చూస్తాం. 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు దేవుడు తన ప్రజలు ఏ విధంగా సిద్ధపడతాడో చూస్తాం. దేవుడు తనకి ఏ విధంగా ధర్మశాస్త్రం ఇస్తాడో చూస్తాం. తర్వాత దేవుడు తన ప్రజల్ని రక్తం చేత ఏ విధంగా విమోచిస్తాడో చూస్తాం. చివరిగా వర్షిప్ అని అంటాం కదా, దేవుడు తన్ను ఆరాధించడానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది ఇక్కడ చూస్తాం. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని, ఇన్స్ట్రక్షన్ టు బిల్డ్ ట్యాబర్నాకిల్ అని, ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా నిర్మించమంటున్నాడు, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో చూస్తాం. యాజకుల్ని దేవుడు ఏ విధంగా ప్రతిష్ఠిస్తున్న కాన్సిక్రేషన్ ఆఫ్ ప్రీస్ట్ చూస్తాం 28 నుంచి 29 వరకు. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ట్యాబర్నాకిల్, దేవుడు ప్రత్యక్ష గుడార నిర్మాణానికి ఆయన ఇచ్చిన సూచనలు ఏంటి కూడా చూస్తాం. ఇదంతా కూడా వర్షిప్ కి సంబంధించింది. అందుకని ప్రత్యక్ష గుడారం అనగానే వర్షిప్ కి సంబంధించింది, సీనాయి కొండ అనగానే కవనెంట్ కి సంబంధించింది, ఐగుప్తు నుంచి విడిపించగానే అదంతా రిడెంప్షన్ కి సంబంధించింది. ఈ కోణాల్లో మనము నిర్గమాకాండం అంతా కూడా ధ్యానం చేయబోతున్నాము.